ఓటు హక్కు. దీన్ని కంపల్సరిగా మన భావితరాలకి మనం ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామో అలాంటి సమాజ అభివృద్ధికి ఒక ఉన్నత లక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఎదుర్కోవడంలో మన పాత్ర ఏంటంటే మొట్టమొదటి గురుస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజ ఓటునే ఈ విజయానికి నాంది అవుతుందని కూడా ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. దయవుంచి మిత్రులారా, సమయం లేదు కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నా. ఉదయం 9 గంటల లోపల ఓటు అయిపోవాలి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మనం ఎంత అర్లీగా వెళ్ళి ఆ ఓటు కనుక వినియోగించుకోకపోతే దొంగలు దొంగతారు, దౌర్జన్యకారంలో దాన్ని అరాచకత్వంలో పోతుంది. ఇది కూడా గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ బ్రాహ్మణ సమాజ పెద్దలకి, మా మిత్రులు బాలాజీ గారికి, హనుమంతరావు గారికి, అజయ్ కుమార్ గారికి, ఇక వేదిక మీద పెద్దలకి ఈ రోజు మొట్టమొదటిగా ముఖ్య ఒక వ్యక్తిత్వం చెప్తాను. ఎంతో మంది రాజకీయ నాయకులు గత 20 సంవత్సరాలు చూస్తున్నాను, కానీ ఈ రోజు ఒక సమాజం ఇచ్చినటువంటి మెమరాండంలో ఉన్న ప్రధానమైన అంశాలలో ఆయన మన వరప్రసాద్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే దానికి నిర్వచనము ఆయన ఇచ్చిన క్లారిటీ ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఆ టైంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా. కానీ నాకు ఒక కోలాశేఖరుడు కనపడ్డాడు. సాక్షాత్ స్వరూపమైన వాళ్ళు ఇచ్చినటువంటి నిజంగా మాటల్లో మాట్లాడుతున్నారా, లోపల ఉన్నది మాట్లాడుతున్నారా, ఇక్కడి నుంచి చెప్తున్నాను, ఈజీగా కనుక్కోవచ్చు. సో అలాంటి వ్యక్తిని అఖండ విజయంతో 400 సీట్ల ఎన్డీఏ ప్రభుత్వంలో మన తిరుపతి పార్లమెంట్ కూడా ఒకటి అవ్వాలి. వరప్రసాద్ గారిని ఎందుకు పంపించే దాంట్లో మీ పాత్ర ముఖ్యంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.